ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చోటును మమ్మల్ని భద్రపరిచి మీరు కాపాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. నాయన మీ వాక్యాన్ని ధ్యానించి ఉండగా తండ్రి, మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు దయచేయండి, కృప చూపండి. నాయన వినిచున్న ప్రతి ఒక్కరికి గ్రహించగలిగే శక్తిని దయచేయండి. నాయన మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరటి ఈ ప్రార్థన మనవులు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. మన పడిన ప్రయాసం ఎప్పటికీ వ్యర్థం కాదు. మనం ఎలా ఉండాలి? స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. ఈ ఆసక్తి ఎలా ఉండాలి? దేవునికి సంబంధించినదే ఉండాలి. ఎంత మాత్రం మనుషుల వైపుకి వెళ్ళకూడదు. సమూయేలు రెండవ గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనం. గిబియోనీయులు ఇజ్రాయేలీల సంబంధికులు కారు, వారు అమోరీయులలో శేషించిన వారు. ఇజ్రాయేలీయులు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకముగా వారితో చెప్పియుండిరి. కానీ సౌలు ఇజ్రాయేలు యోజారియందు ఆసక్తి గలవాడై వారిని హతము చేయి చూచుచుండెను. చాలు. ఇక్కడ దావీదు గారి కాలంలో కరువు వచ్చింది. ఈ కరువు ఎందుకు వచ్చింది? సౌలు గారు ఏం చేశారు? ఇజ్రాయేల్ గిబియోనీయులకి ప్రమాణపూర్వకంగా మిమ్మల్ని మేము చంపం అని వారికి ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశారు వాళ్ళు. ఇప్పుడు సౌలు గారు ఏం చేస్తున్నారు? అక్కడ ఇజ్రాయేల్కి యోధావారి మీద ఆసక్తి కలిగి వారిని సంతోషపెట్టడానికి ఏం చేస్తున్నారు? వాళ్ళు చంపుతూ వస్తున్నారు. ఇక్కడ సౌలు గారి ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోయింది? ప్రజల మీదకి వెళ్ళిపోయింది. వారి మీద ఆసక్తి కలిగి ప్రజలను చంపడానికి వెళ్తున్నారు. ఎవరినైతే కాపాడాలో, ఎవరికైతే ప్రమాణం చేశారో మిమ్మల్ని చంపమని, వారికి హాని తలపెడుతున్నారు. ఆసక్తి ఎక్కడికి వెళ్ళిపోతుంది? దేవుని మీద నుంచి మనుషుల మీదకి వెళ్ళిపోతుంది. దేవుడు ఏమన్నాడు? మీ ఆసక్తి ఏ కార్యాలైతే మనం చేయాలో ఆ కార్యాభివృద్ధి యందు మనం ఆసక్తి కలిగి ఉండాలి. మనుషుల యందు మనం ఆసక్తి కలిగి ఉండకూడదు. ప్రభు యొక్క కార్యాలయం అందే మనం ఆసక్తి కలిగి ఉండాలి. ఏ అభివృద్ధి మనం చూస్తున్నామో లోక సంబంధమైన అభివృద్ధి కాదు. ప్రభు యొక్క కార్యాలలోనే అభివృద్ధి పొందాలి. మనం దాని అందే మనం ఆసక్తి కలిగి ఉండాలి. ఇక్కడ సౌలు గారు ఏం చేస్తున్నారు? ప్రజల మీదకి వెళ్ళిపోతున్న ఆయన దృష్టి. దేవుడు ఏమంటున్నాడు? అక్కడ వారికి ప్రమాణపూర్వకంగా వాళ్ళు వాగ్దానం చేశారు, మిమ్మల్ని మేము చంపము అని. వారిని మనుషులను సంతోషపెట్టడానికి ఎక్కడికి వెళ్ళిపోతుంది సౌలు గారి దృష్టి? ఇజ్రాయేల్ని యోధావారిని సంతోషపెట్టడానికి గిబియోనీయులను హతము చేస్తున్నాడు. మన దృష్టి అంత మాత్రము మనుషుల వైపుకి వెళ్ళకూడదు. లైక్ సంఖ్యాకాండము 25వ అధ్యాయము 11. వారి మధ్యను నేను వారవలేని దాన్ని తాను వారవలేకపోవటం వలన ఇజ్రాయేల్ మీద నుండి నా కోపం మళ్లించెను గనుక
నేను వారవలేకయుండియు ఇజ్రాయిల్ను నశింపచేయలేదు. 13వ వచనం. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇజ్రాయిల్ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాను. ఇక్కడ ఫినెహాస్ గారు ఏం చేశారు? దేవుడు వారవలేని దాన్ని తను కూడా వారవలేకపోయాడు. సౌలు గారు ఏం చేశారు? మనుషుల్ని సంతోషపెట్టడానికి వేరొకరిని చంపడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు ఫినెహాస్ గారు? ఇజ్రాయెల్ ఏదైతే బిలాం కుయుక్తితో ఏదైతే బోధ చేశాడో ఆ కుయుక్తిలో పడిపోయి ఏం చేశారు? ఇజ్రాయేల్ మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేసి దేవుని దృష్టిలో పాపం చేసి దేవునికి దూరం అయిపోయారు. దేవుని ఉగ్రతకి పాలైపోయారు. దేవుడు ఏమంటున్నాడు? వారు తప్పు చేశారు కాబట్టి వాళ్ళని చంపేయండి. వాళ్ళ ఆసక్తి ఎక్కడికి వెళ్ళిపోయింది? మనుషుల మీదకి వెళ్ళిపోయింది. కాబట్టి వాళ్ళని చంపేయండి అన్నప్పుడు దేవుడు దాన్ని ఏదైతే వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారో దాన్ని దేవుడు ఓరవలేకపోయాడు. కాబట్టి ఇక్కడ ఫినెహాస్ గారు కూడా ఏం చేస్తున్నారు? ఆయన కూడా ఓరవలేకపోతున్నాడు. దేవునికి ఏదైతే మనసు కలిగి ఉందో ఆ మనసు ఫినెహాస్ గారు కలిగి ఉన్నారు. కాబట్టి అతను కూడా ఓరవలేక ఏం చేశారు? ఇజ్రాయెల్ నిమిత్తం ఏం చేశారు? ఇజ్రాయెల్ అక్కడ తెగిలి వచ్చి వారిని చంపుతున్నప్పుడు మోషే గారు అక్కడ కూర్చుని బాధపడుతున్నప్పుడు ఒక కింద జిమ్రీ కొజ్బీ అనేవారు ఏం చేశారు? అక్కడ వాళ్ళ కళ్ళ ముందు ఎంతమంది చనిపోయారు? అక్కడ 24,000 మంది. 9వ వచనం. 24,000 మంది అక్కడ చనిపోయి కళ్ళ ముందు కనపడి అలా పడిపోయి ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇద్దరు వాళ్ళ కళ్ళ ముందు నుంచి వెళ్ళి వ్యభిచారం చేయడానికి వెళ్తున్నారు. ఏ తప్పు చేస్తున్నారో ఆ తప్పు వల్ల కళ్ళ ముందు చనిపోతున్నా ఏం చేస్తున్నారు? వాళ్ళు తమ తప్పుని తెలుసుకోకుండా అదే తప్పు చేయడానికి వెళ్తున్నారు. వాళ్ళ ఆసక్తి ఎక్కడుంది? శరీర సంబంధంగా ఉంది తప్ప దేవుడు ఏం చెప్తున్నాడు, ఏం చెయ్యొద్దు అంటున్నాడు అక్కడ అనేది వాళ్ళ గ్రహింపులో వారికి లేదు. ఈరోజు కూడా క్రైస్తవులకి ఎలా ఉంది? వాళ్ళ సొంత ఇష్టాలు నెరవేర్చుకోవడానికి వెళ్తున్నారు తప్ప దేవుడు ఏం చెప్తున్నాడు, ఎలా బ్రతకమంటున్నాడు, దేవుడు ఏది వారవలేకపోతున్నాడు, దేన్ని వద్దంటున్నాడు అని కళ్ళ ముందు అందరికి చెబుతున్నా, వాక్యం ప్రకటింపబడుతున్నా ఏం చేస్తున్నారు? తమ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి వెళ్ళిపోతున్నారు. దేవుడు దాన్ని వారవలేకపోతున్నాడు. ఇది తప్పు అని చెబుతున్నా వినకుండా కంటి ముందు అనేకులు నశించిపోతున్నా తిరిగి మళ్ళీ అదే కొనసాగిస్తున్నారు. అక్కడ ఫినెహాస్ గారు ఎలాగైతే ప్రాయశ్చిత్తం చేశారో 13వ వచనంలో ఏమైంది? అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలయనగా అతని తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడే ఇజ్రాయిల్ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేశాను. ఏ తప్పు అయితే జరుగుతుందో తప్పుకి ఏం చేశారు ఆయన? ఫినెహాస్ గారు ప్రాయశ్చిత్తం చేశారు. అప్పుడు ఏమైంది? ఆ తెగులు ఆపబడింది. ఈరోజు కూడా దేవుడు ఏం చెప్తున్నాడు మనకి? మీరు తప్పు చేయొద్దు, మీ ప్రాయశ్చిత్తం చేసుకోండి. అది యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా మాత్రమే ప్రాయశ్చిత్తం అవుతుంది అని మనకి ఇప్పుడు ప్రకటింపబడుతుంది. ప్రకటింపబడుతున్నా ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరు తమ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి పరుగులు పెడుతున్నారు. ఆయన రక్తం ద్వారానే మనకి పాపక్షమాపణ, పునరుద్ధానము. మీరు దీన్ని ఆయన లోనికి వచ్చి ఆయన ద్వారా మీరు రక్షణలోనికి రండి, ఆయన రక్తంలో మీరు పరిశుద్ధపరచబడండి అని మనం ప్రకటిస్తున్నా ఏం చేస్తున్నారు? మనుషులు తమ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి వెళ్ళిపోతున్నారు. తమ ఆసక్తి దేని మీద ఉంది? మనుషుల మీద, లోకం మీద ఉంది. మన ఆసక్తి దేని మీద ఉండాలి? ప్రభు కార్యాభివృద్ధి మీద ఉండాలి. లోక సంబంధమైన దాని మీద మన ఆలోచన ఉండకూడదు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం. వారు దేవుని యందు ఆసక్తి గలవారని
వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. వారు ఏం చేస్తున్నారు? దేవుని యందు ఆసక్తి కలిగే ఉన్నారు. ఆసక్తి ఎలాంటిది? జ్ఞానానుసారమైంది కాదు. లోక సంబంధమైన జ్ఞానాన్ని అనుసరించి వారు కొనసాగుతున్నారు. ఏం తెలియదు వాళ్ళకి. అనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపగోరుచున్నారు. ఏ నీతినైతే ఆశ్రయించాలో ఆ నీతిని వదిలిపెట్టి స్వనీతిలోకి వెళ్ళిపోతున్నారు. స్వనీతి దేవుడి దృష్టిలో అది పాపము. దాన్ని వదిలిపెట్టి మీరు దేవుని నీతిలోకి రండి అని దేవుడు చెప్తుంటే వారు ఏం చేస్తున్నారు? లోక సంబంధమైన నీతిలోకి వెళ్ళిపోయి తమ ఆసక్తిని ఎక్కడ పెడుతున్నారు? లోక సంబంధమైన వాటిలో వెతుకుతున్నారు. దేవుని నీతిని రాజ్యాన్ని వెతకమంటే దేవుడు, వారు స్వనీతిలో పడిపోయి లోక సంబంధమైన దాన్ని వెతుక్కుంటూ దాని యందు ఆసక్తి కలిగి ఉంటున్నారు. వాళ్ళ ఆసక్తి ఎక్కడది? జ్ఞానానుసారమైనది కాదు, దేవుని సంబంధమైనది కాదు. ఆ నీతి ఎలాంటిది? ఎలా వస్తుంది? 9వ వచనం, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటుతో ఒప్పుకును. ఏం చేయాలి మనం? యేసు ప్రభు అని నోటుతో ఒప్పుకుని మృతుల్లో నుండి దేవుడు యేసు ప్రభు వారిని లేపాడని హృదయమందు ఎప్పుడైతే విశ్వసిస్తామో అప్పుడు మనం రక్షింపబడతాము. లోక సంబంధమైన నీతి మనకి అంత మాత్రం మనల్ని రక్షించదు. ఆయన రక్తం ద్వారా మాత్రమే మనకి నీతి ఆపాదింపబడుతుంది. అనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటుతో ఒప్పుకోవాలి. ఆయన ప్రభు అని ఒప్పుకున్నప్పుడు మాత్రమే మనం రక్షింపబడతాము. లోక సంబంధమైన నీతి మనల్ని ఎంత మాత్రము రక్షించదు. అది మనం నీతివంతులుగా చెయ్యదు. కాబట్టి మన ఆసక్తి ఎక్కడ ఉండాలి? జ్ఞానానుసారమైంది ఉండాలి. అది యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడాలి. ఆయన మాత్రమే ప్రభు అని ఒప్పుకోవాలి. మృతుల్లో నుండి ఆయన లేపాడు, మనల్ని కూడా అలాగా తిరిగి లేపుతాడని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో మనల్ని కూడా ఆయన లేపుతాడు ఆయన రెండవ రాకడలో. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం, నేను ప్రేమించి వారందరినీ గద్దించి శిక్షించున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని, ఆయన ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళని ఏం చేస్తున్నాడు? గద్దించి శిక్షించుచున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. నన్ను గద్దిస్తున్నారు, నన్ను శిక్షిస్తున్నారు అని మనం మనుషులు ఏం చేస్తారు? కోప్పడి, ఎవరైతే గద్దిస్తున్నారో వారి మీద కోప్పడి వెళ్ళిపోతున్నారు. దేవుడు ఏమంటున్నాడు? మిమ్మల్ని నేను ప్రేమించి గద్దిస్తున్నాను, మిమ్మల్ని శిక్షిస్తున్నాను, మిమ్మల్ని ప్రేమించి మాత్రమే నేను చెబుతున్నాను, మిమ్మల్ని ప్రేమించి గద్దిస్తున్నాను, ప్రేమించి మీకు శిక్షణ ఇస్తున్నాను. మీరు ఎంత మాత్రం దాన్ని కోపపడి మీరు పారిపోకండి, దూరంగా దాన్ని తప్పించుకోకండి, దాన్ని మీరు అంగీకరించండి అని దేవుడు మనకి తెలియజేస్తున్నారు. దాన్ని ఎలా చేయాలి? మనం ఆసక్తితో మారు మనసు పొంది, అవును ప్రభువా నేను తప్పు చేశాను, అది నా తప్పే అని దాన్ని ఒప్పుకొని ఆయన వైపు తిరగాలి. మనసు మార్చుకోవాలి. మనసు మార్చుకోకుండా వెళ్ళిపోతే ఏమవుతుంది? ఉగ్రత పాలైపోతాం. ఎవరినైతే ప్రేమిస్తున్నాడో దేవుడు వారికి మాత్రమే గద్దింపు వస్తుంది, శిక్ష వస్తుంది. ఎవరినైతే ఆయన గద్దిస్తారో వారు మారు మనసు పొందితే వారు రక్షణలోనికి వస్తారు, ఆయన కృపని పొందుకుంటారు, ఆయన నీతి వారికి ఆపాదించబడుతుంది, నిత్య జీవంలోకి వారు వస్తారు. మారు మనసు పొందలేకపోతే ఏమైపోతుంది? ఉగ్రత పాలైపోతున్నారు. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించి మాత్రమే గద్దిస్తున్నారు. గద్దింపుని ఎంత మాత్రం మనం తృణీకరించకూడదు. గద్దింపు వచ్చినప్పుడు మనం దాన్ని
సరి చేసుకోవాలి, లోబడాలి, దానికి గద్దింపుకు లోబడి ఆ శిక్షకి లోబడి మనం ఆయన్ని ప్రేమించి మనం ముందుకు వెళ్ళినప్పుడు, మారు మనసు పొందినప్పుడు మనకి నీతి వస్తుంది. ఆయన కార్యాభివృద్ధి ఎందు మనం పాటు పడతాం, ప్రయాసపడతాం. గద్దింపు వచ్చినప్పుడు మన మాట వినకపోతే ఆయన కార్యాభివృద్ధి ఎందు మనం ఎంత మాత్రము ప్రయాసపడం. మన పని సొంత కార్యాలు మాత్రమే చూపుతాం తప్ప, స్వనీతిని మనం ఆపాదించుకుంటాం తప్ప ఎంత మాత్రం ఆయనకి లోబడి ఉండం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మనుషులందరికీ రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. మనం ఎందుకు ప్రయాసపడుతున్నాం? మన పాటు ఏంటి? మనుషులందరికీ రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడును అయిన జీవము గల దేవుని యందు మనం నిరీక్షణ ఉంచి ఉన్నాము. రక్షకుడు ఎవరైతే విశ్వాసం ఉంచుతాడో వారికి మాత్రమే ఆయన రక్షకుడు. ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే ఆయన ఎంత మాత్రము వాళ్ళని రక్షించలేడు. ఎవరైతే ఆయన గద్దింపుకు లోబడి, శ్రమకు లోబడి, ఆయన ఎవరైతే ప్రేమించి వస్తారో, మారు మనసు పొందుతారో వారికి మాత్రమే రక్షణ ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన ప్రేమించాలి ఫస్ట్. ఆయన ప్రేమించకపోతే ఆయన గద్దింపును తృణీకరిస్తారు. లోక సంబంధమైన ఆసక్తి ఉంటే ఎంత మాత్రం ఆయన చెప్పే మాటను వినలేరు, ఆసక్తి చూపరు. స్వనీతిలోకి వెళ్ళిపోతే ఏమవుతుంది? దేవుడి గద్దింపు నేనెందుకు వినాలి, నాకు అవసరం ఏంటి, నేనెందుకు చేయాలనే ఆలోచన వస్తుంది. దేవుడు ఏమంటున్నాడు? నన్ను ప్రేమించరండి. నన్ను ప్రేమించి వచ్చినప్పుడు మాత్రమే నా మాట మీరు వినగలుగుతారు, నాకు లోబడుతారు, గ్రహింపులోకి మీకు వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన మాటను మనం ఆయన ముందుగా ప్రేమించి ఆయన గద్దింపును మనం స్వీకరించి శ్రమలో మనం పాలు పంపులు పొందాలి. అప్పుడు మాత్రమే మనకు మారు మనసు పొందగలం. మారు మనసు పొందాలంటే ఆయన ప్రేమించకపోతే మనకు మారు మనసు రాదు. లోక సంబంధమైన వాటిలో మనం ప్రయాసలు ఉండిపోతే ఎంత మాత్రం ఆయన ప్రేమించలేము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఎలా ఉండమంటున్నారు? మెలకువగా ఉండండి. మెలకువగా మీరు ప్రార్థనలో ఉండండి. ఎంత మాత్రం మనం చీకటి సంబంధులుగా ఉండకూడదు, నిద్రపోతులుగా ఉండకూడదు. మెలకువగా ఉండుడి. విశ్వాసమందు నిలకడగా ఉండాలి. విశ్వాసమందు మనం అటు ఇటు కొట్టుకుని పోయే పొట్టులాగా మనం ఉండకూడదు. విశ్వాసంలో మనం స్థిరముగా నిలకడగా ఉండాలి. పౌరుషము గలవారై ఉండుడి. ఆయన ఎలాంటి వాడు? పౌరుషం గల దేవుడు. ఆయన రోషము గల దేవుడు. మనం ఆయనలా ఉండాలంటే ఎలా ఉండాలి? మనం పౌరుషం గలవారై ఉండాలి. దేవుని గురించి మనం ఎక్కడైనా పౌరుషంగా ఉండాలి. పిరికివారుగాను భయపడేవారుగా ఉంటే దేవుడు ఎంత మాత్రం మనకి కృప చూపడు. ఆయన ఎల్లప్పుడూ ఎవరిని ప్రేమిస్తారు? పౌరుషంగా ఉండేవాళ్ళని, రోషంగా ఉండేవాళ్ళని, ఆయన తరపున పోరాడేవాడిని ఆయన ప్రేమిస్తాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? పౌరుషం గలవారై ఉండాలి, బలవంతులై ఉండాలి. మనం ఏది చేతగాని వారిలాగా, ఏం చేయలేని వారిగా మనం ఉండకూడదు. ఆయన మనకి బలాన్ని ఇచ్చేవాడు, ధైర్యాన్ని ఇచ్చేవాడు. ఆయన్ని మనం ఆశ్రయిస్తే, ఆయన శిక్షకు లోబడితే, ఆయన గద్దింపుకు లోబడితే ఆయన మనకి బలాన్ని అనుగ్రహిస్తాడు. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. మనం ఏ పని చేసినా దేవుని పని ప్రేమతో మాత్రమే చెయ్యాలి. ఏదో చిరాకు పడతానో, కోపపడతానో, నాకెందుకు చెప్తున్నారు, నేనెందుకు చేయాలని మాత్రం ఎంత మాత్రం మీరు
చేయొద్దు. మీరేమి చేసినా ప్రేమతోనే చేయండి. ప్రేమ విత్తితే మనం తిరిగి ప్రేమనే కోస్తాము. కోపం విత్తితే కోపమే మనకి తిరిగి వస్తుంది. మనం ఏమి విత్తితే తిరిగి అదే మనం కోస్తాము. మన ప్రేమను మాత్రమే విత్తాలి. నీ సహోదరుల్ని ప్రేమించి ప్రేమతోనే మనం ప్రతి ఒక్కరికి మాటలు చెప్పాలి. ప్రతి ఒక్కరిని చిరాకు పడిపోతాను తృణీకరించుకుంటూ నువ్వు ఎన్నాళ్ళలోనో ఇంతే నువ్వు మారవు అని ఎంత మాత్రం వాళ్ళని చేదరించుకోకూడదు, వాళ్ళని తృణీకరించుకోకూడదు. మనం ఏమి ఎత్తితే తిరిగి మనం అదే కోస్తామంటున్నాడు దేవుడు. కాబట్టి మనం ప్రతి ఒక్కరిని ప్రేమించి చెయ్యాలి ఆయన కార్యాలు, ప్రేమతోనే ఆయన పనులు చెయ్యాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం ముందు చదువుకున్నది. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఏమంటున్నారు ఇక్కడ? మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదని. మన ప్రయాసం ఎలా ఉండాలి? మనం ఎంత ప్రయాసపడినా ప్రభువునందు అది వ్యర్థం కాదు. మన ప్రాణం పోయేంత వరకు మనం ఎంత పాటుపడినా ఎంత కష్టం పడినా అది ఎంత మాత్రము వ్యర్థం అవ్వదు. దేవుడు దాన్ని వ్యర్థపరచడు. లోక సంబంధమైన ఏ పని అయినా అది వ్యర్థం అయిపోతుంది. దేవుడి పని మాత్రమే నిలిచి ఉంటుంది. దేవుడు ఎప్పటికీ మనల్ని నిలబెట్టేవాడు. కాబట్టి దేవుడి పని మనం ఎంత చేసినా అది వ్యర్థం కాదు. మీ ప్రయాస అంతా దేవుడిదై ఉండాలి. లోక సంబంధమై ఉంటే అది వ్యర్థమైపోద్ది, నాశనం అయిపోద్ది. ఉగ్రత దినాన్నది అక్కరకు రాదు. కాబట్టి మన ప్రయాస ఎలా ఉండాలి? దేవునిలో ఉండాలి. దేవుడు చెప్పిన మాట ఉండాలి. ప్రభువునందు మాత్రమే అది వ్యర్థం కాదు. అది ప్రభువునందు కాక మనం ఏ పని చేసినది అది వ్యర్థమే అవుతుంది. యేసుక్రీస్తు వారి యందు మాత్రమే ఆ పని స్థిరముగా నిలుస్తుంది. స్థిరులను కదలని వారును స్థిరత్వం కలిగి ఉండాలి. ఆయన పని యందు మాత్రమే మనం ఆసక్తి ఉండాలి, స్థిరత్వం కలిగి ఉండాలి. అటు ఇటు కొట్టుకుపోయేవారుగా మనం ఎంత మాత్రము ఉండకూడదు. కదలని వారు, ఒకసారి ఇది ఒకసారి ఇంకోటి, ఇప్పుడు ఇది ఇంకో తర్వాత ఇంకోటి అనేది ఉండకూడదు. ఎప్పటికీ ఆయన పనిలో మాత్రమే స్థిరంగా ఉండాలి. ఆయన మాత్రమే మనం నమ్ముకోవాలి. ఆయన యందే మనం విశ్వాసం ఉంచాలి. ఆయన మాత్రమే మనకి నీతి ఇవ్వగలడు. ఆయన మాత్రమే మనకి నిత్య జీవాన్ని ఇస్తాడు అని మన మనసును ఆయన యందు దృఢపరచుకోవాలి. మన ప్రయాస అంతా ఆయన పని మీదే ఉండాలి. ఆయన ఎప్పటికీ మన పనిని వ్యర్థం చెయ్యడు. ప్రతి పనిని ఆయన సఫలం చేస్తారు. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. ఆయన కార్యాభివృద్ధి ఏదైతే పనులు దేవుడు మనకు అప్పచెప్పారో ఆ కార్యాలందు మనం ఎప్పుడు ఎలా ఉండాలి? ప్రభు కార్యాభివృద్ధి యందు మనం ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. అది కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, తినేటప్పుడు, పడుకున్నప్పుడు, మన ఏ టైం అయినా ఎప్పుడు కూడా ఆసక్తి కలిగి దేవుని పని యందు మాత్రమే మనం ఆసక్తి కలిగి ప్రయాసపడాలి. ఈ లోక సంబంధమైన దాని గురించి మనం ప్రయాసపడితే దానివల్ల ప్రయోజనం లేదు. మనకి నిత్య జీవం లేదు. మన కుటుంబానికి కావాల్సిన పని మనం చేసుకోవాలి. దానికన్నా మించింది ఆత్మ సంబంధమైన పనులు. ఆత్మ సంబంధమైన పనులు చేసినప్పుడు మాత్రమే మనం జీవంలోనికి ప్రవేశిస్తాము. శరీర సంబంధమైన పనులు ఎంత మాత్రమో మన జీవంలోనికి మనల్ని తీసుకువెళ్ళలేవు. దేవుడు మాత్రమే మనల్ని నిత్య జీవానికి తీసుకెళ్ళగలడు. ఆయన కార్యాభివృద్ధి యందు మనం ప్రయాసపడినప్పుడు, ఆసక్తి కలిగి ఉన్నప్పుడు మనల్ని నిత్య జీవానికి వారసులుగా చేస్తారు. మన స్వనీతిని ఆధారం చేసుకుని మనం వెళ్తే మనం చేసే పని ప్రతిదీ వ్యర్థమైపోద్ది. ఎంత మాత్రం అది వృద్ధిలోకి రాదు. దేవుని నీతిని మాత్రమే మనం కలిగి ఉండాలి. ఆ నీతి కలిగి ఉన్నప్పుడు మాత్రమే, ఆయన్ని ముందు పెట్టినప్పుడు మాత్రమే మనకి నిత్య జీవం వస్తుంది, నీతి ఆపాదింపబడుతుంది. లోక సంబంధమైనది ఎంత మాత్రం మనల్ని ముందుకు తీసుకెళ్ళదు. కాబట్టి మన ఆసక్తి దేని మీద ఉంది? దేవుని పని మీద ఉందా? మనుషులను సంతోషపెట్టేదానిగా ఉందా? మనుషులు సంతోషపెట్టుగా ఉంటే అది వ్యర్థమైపోద్ది. ఫినెహాసు గారు చేసినట్టు దేవుడు ఏదైతే ఓర్వలేకపోతున్నాడో మనం కూడా దేవుడు ఏదైతే ఓర్వలేకపోతున్నాడో దాన్ని మనం వదిలిపెట్టి
ప్రతి ఒక్కరిని దేవుని పని వైపు మనం మళ్ళించాలి. ఈ లోక సంబంధమైన చాలా పనులు ఉన్నాయి, వాటి వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. ఎంతోమంది ఈరోజు దేవుడు పిల్లలని చెప్పుకుని ఏం చేస్తున్నారు, తమ స్వనీతిని స్థాపింపకూర్చున్నారు, కానీ దేవుని నీతిని ఎంత మాత్రం వారు స్థాపించడం లేదు, ఆశ్రయించడం లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు, మీ నీతి ఎంత మాత్రమో పనికిరాదు, నా నీతి వైపుకి రండి అని దేవుడు ప్రతి ఒక్కరికి ప్రకటింపజేస్తుంటే జనులు ఏం చేస్తున్నారు, తినుచు తాగుచు ఇల్లు కట్టుకొనుచు నారులు నాడుచు పెళ్ళిళ్ళు గిచ్చుచు అమ్ముకొనుచు కొంటూ తమ ఇష్టాలు నెరవేర్చుకుంటున్నారు తప్ప దేవుడు ఏం చెప్తున్నాడు, ఎలా బ్రతకమంటున్నాడు, దేవుడు చెప్పినట్టు బ్రతికితే మనకి ఏం వస్తుంది అనే ఆలోచనలో ఎవరు ఉండటం లేదు. స్వనీతిలో పడిపోయారు తప్ప దేవుడి నీతిలో ఎంత మాత్రం వారు ముందు కొనసాగటం లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు, నా నీతిని అనుసరించండి, నేను చెప్పిన మాటలో ఏదైతే చెబుతున్నానో, ఏ ఆజ్ఞ అయితే మీకు ఇస్తున్నానో దాని గురించి మీరు ప్రయాసపడండి, ఆ ప్రయాసలోనే మీకు ఫలితం ఉంది. లోక సంబంధమైన దాని గురించి మీరు ప్రయాసపడవద్దు. మన ప్రభు కార్యాల మీదే ఎంత మాత్రం మనం ఆసక్తి కలిగి ఉండాలి తప్ప లోక సంబంధమైనది ఎంత మాత్రం మనం వెతకూడదు. పునరుద్ధానాన్ని మాత్రమే మనం వెతికి పట్టుకోవాలి. పునరుద్ధానంలో మనకి శక్తి ఉంది. ఎక్కడైతే శక్తి ఉందో ఆ శక్తిని వెతికితేనే మనకి నిత్యజీవం ఉంటుంది. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేపబడ్డారు, సమాధి చేయబడి తిరిగి లేపబడి మనకి నిత్యజీవాన్ని అనుగ్రహించారు. మనం ఆయన నిమిత్తం బ్రతికితే ఆయన మనకి నిత్యజీవాన్ని అనుగ్రహిస్తారు. ఆయన రెండవ రాకడ మనల్ని తిరిగి లేపుతాడు. కాబట్టి మనం బ్రతికే బ్రతుకు ప్రభువు నిమిత్తమై ఉండాలి తప్ప లోక సంబంధమైంది ఎంత మాత్రం అయి ఉండకూడదు. కాబట్టి దేవుడు మనకి ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. ప్రభువులు ఏదైతే పని చేసామో అది ఎంత మాత్రమో వ్యర్థం కాదు, వ్యర్థం అయిపోదు. మన లోక సంబంధమైన పనులు మాత్రమే వ్యర్థమైపోతాయని మనం ఆలోచించుకోవాలి. మనం దాంట్లో ఎల్లప్పుడూ మనం స్థిరముగా ఉండాలి, కదలని వారిగా ఉండాలి. ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి. ఆయన పనులు యందే మనకి ఆసక్తి ఉండాలి. మన సొంత కార్యాల మందు ఆసక్తి కలిగి ఉంటే మనం దేవుని పని యందు ఆసక్తి చూపలేము. మన సొంత పనులు ఉంటాయి కొంతవరకే, శరీర సంబంధమైన కార్యాలు ఎంతవరకు కొంతవరకే. కుటుంబ నిమిత్తం ఈ పనులు ఎంతవరకు ఉంటాయి, కొంతవరకు ఉంటాయి. అవి కూడా మనమే చేయాలి. వాటితో పాటు దేవుని పనికి మనం ఆసక్తి చూపాలి. మన ఆసక్తి దేవుని పని అంది ఉండాలి తప్ప లోక సంబంధమైన దాని గురించి ఎంత మాత్రము ఉండకూడదు. దేవుడు ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడు తప్ప ఎంత మాత్రం లోకం వైపు చూడకూడదు. లోకం వైపు చూస్తే మనం చేసిన ప్రతి పని వ్యర్థమైపోద్ది. వ్యర్థంగా మనం పాటుపడతాం తప్ప ఎంత మాత్రం అది మనకి ప్రయోజనకరంగా ఉండదు. కాబట్టి మనందరం దేవుని పని కార్యాభివృద్ధి యందు మనం ఎల్లప్పుడూ పాటుపడాలి. ఒకరినొకరం పురుగొలుపుకునిచ్చు ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి దేవుని పనికి పాటుపడాలి, సహకరించాలి. ఏ ఒక్కరిది ఇది కాదు. మనం ఎక్కడ లోకంలో ఎక్కడున్నా, ఈ ప్రపంచంలో ఎక్కడున్నది అది దేవుడి పనే. ఏ ఒక్కరిది సొంత పని కాదు, అది దేవుడి పని మాత్రమే. అది అందులో ఎవరు పాటుపడినా వారికి ఫలం దొరుకుతుంది. మనం ఎక్కడున్నా ఎవరికైనా పరలోకం ఒక్కటే. అందరికీ నిత్యజీవాన్ని అనుగ్రహిస్తారు. అందరికీ ఒకటే మహిమా శరీరం. ఎవరి మహిమా శరీరం వారికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇచ్చేది పరలోకం. ఆ పరలోకంలో నిత్యజీవాన్ని మనకు అనుగ్రహిస్తారు, నెమ్మదిని మనకు అనుగ్రహిస్తాడు దేవుడు. ఒకరికి ఒకలాగా, ఒకరికి ఒకలాగా, ఇంకొకరికి ఇంకోలాగా ఇవ్వడు. అందరికీ ఒకే రకమైన నెమ్మదిని. మహిమా శరీరం అంటే ఎవరిది వారికే ఉంటుంది, అయినా అందరికీ ఒక్కటేలాగా ఉంటుంది, వేరువేరుగా ఉండదు, అందరికీ ఒక్కలాగే ఉంటుంది. కాబట్టి పనులు కూడా అందరం మనం కలిసి చేయాలి. ఎవరి విశ్వాసం పరిమాణం చొప్పున వారికి ఉంటుంది కొన్ని రకాలుగా. ఒకటి చేయగలరు, ఒకటి చేయగలరు. ఈ లోకంలో అయితే వారికి ఏదైతే పని ఇచ్చాడో దేవుడు ఆ పని మనం సక్రమంగా, నమ్మకంగా, విశ్వాసంతో మనం చేయాలి. ఇది నా పని కాదు, ఇది దేవుని పని అని మనం దేవుడు మనకి గద్దించి మనకి ఏం చేస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. మన మీద మనల్ని దేవుడు ప్రేమించి అది గద్దిస్తున్నాడు తప్ప ఎంత మాత్రం మనల్ని ఇబ్బంది పెట్టాలనో శ్రమల పాలు చేయాలనో దేవుడు ఎంత మాత్రం అది మనకి ఇవ్వటం లేదు. కాబట్టి దేవుడు గద్దింపు మన మీదకి వచ్చినప్పుడు దాన్ని మనం సరి చేసుకోవాలి ఆసక్తితో.
మన ఆసక్తితో ఎప్పుడైతే మారు మనసు పొందుతామో, మనసు మార్చుకుంటామో, అప్పుడు దేవుడు మనకి కృప మన మీద ఉంటుంది. దేవుని పనిలో మనం ముందుకు కొనసాగుతాం. ఏది అపోస్తులు ఏం చేశారు? ఏది తమది కాదని వారి స్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టారు. ఇప్పుడు దేవుడు అలా అంటలేదు. మీ ఆసక్తి కొలది ఎంతైతే మీరు చేయగలరో, ఎంత మాత్రము అనన్య సప్పిరలాగా దాచుకోకూడదు. మీరు ఉన్నదాన్ని దేవుని కొరకు ప్రయాసపడి దాన్ని వ్యయపరచడానికే మీరు ప్రయాసపడాలి తప్ప దాన్ని దాచుకోవడానికి ప్రయాసపడకూడదు. ఈ లోక సంబంధమైన దాని మీద మీరు మనసు ఉంచుకోకూడదు. ఉంచుకుంటే ఏమైపోతుంది? మన దృష్టి లోకం మీదకి వెళ్ళిపోతుంది. కాబట్టి దేవుడు దేన్ని ధనాన్ని ఉంచుకోవద్దని అంటలేదు. ధనం ఉండొచ్చు, నీ దృష్టి ధనం మీద ఉండకూడదు, దేవుని మీద ఉండాలి. కాబట్టి మనం ఏదైతే చెయ్యాలనుకుంటున్నామో దానికి మనం అప్పగించుకుంటే అప్పుడు మనం ప్రతిదాన్ని దేవుని కొరకు మనం ఇవ్వగలం. మనం సిద్ధపడకపోతే మనం ఆ పని చేయలేము. మన జేబులో ఉన్న డబ్బునైనా మన చేతిలో ఉన్న వస్తువునైనా మనం ఇవ్వలేము. అడిగిన వారికి ఇవ్వమంటున్నాడు దేవుడు. ఇచ్చే గుణం మనకి కావాలి. మీరు లోభత్వం కలిగి ఉండొద్దు, దాతృత్వం కలిగి ఉండండి. అందరికీ ఒకటే పరలోకం, అందరికీ సమానంగా పంచి ఇవ్వబడుతుంది. అక్కడ ఒకరికొకలాగా ఉండదు. అలా మనం అక్కడ అలా సమానంగా మనం పంచుకునేటప్పుడు ఇక్కడ కూడా మనం పనులు ఎవరి సామర్థ్యం కొలిది వాళ్ళు చేయాలి. సామర్థ్యం మించి దేవుడు పని చేయమంటలేదు. కాబట్టి సామర్థ్యం మించి చేయ అక్కర్లేదు. సామర్థ్యం లోపల కూడా ఉండిపోకూడదు. మనం ఎంత చేయగలమో అంత చెయ్యాలి. ఏదైతే చేయగలమో అది చేయకపోతే కూడా పాపమే. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? మీరు ఎంతైతే చేయగలరో దాన్ని ప్రేమతో చేయండి. దేవుని కార్యాలు ఎలా చేయాలి? మనం ప్రేమతో చేయాలి, ఆసక్తి కలిగి చేయాలి. ఆసక్తి లేకపోతే మనం దేవుని ప్రేమించలేము, పనులు మనం చేయలేము. కాబట్టి మన ఈ మాటలు మన మనసులో ఉంచుకుని ఆ విధంగా ఉందో లేదో మనం వాక్యాన్ని పరిశీలించుకుని పరీక్షించుకుని మనం పరీక్షించుకుని నేను దేవుడి గురించి బ్రతకాలనుకుంటున్నానా, బ్రతకాలనుకుంటే నేను సమర్పించుకోగలుగుతున్నానా లేదా అనేది మనం పరీక్షించుకుని మెలకువగా ప్రార్థనలో ఉండి ఆత్మ సహాయంతో మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. చేయాలనే ఆసక్తి ఉన్నప్పుడు దేవుడు ఎల్లప్పుడూ మనకి తోడుగానే ఉంటాడు. ఆయన ఎప్పుడు దూరంగా ఉండే దేవుడు ఎంత మాత్రమూ కాదు, మనకు సమీపంగా ఉండే దేవుడు. ఆయన దూరంగా ఉండే దేవుడు ఎంత మాత్రమూ కాదు. పిలిస్తే ఆయన పలికే దేవుడు. ఆయన నమ్మకమైన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి మనల్ని ఆయన ఎంతైనా నమ్మొచ్చు. కాబట్టి మన ప్రయాస వ్యర్థం కానివాడు ఆయన. మన ప్రయాసం దేవుడి పనిలో మాత్రమే ఉండాలి, ఆయన కార్యాభివృద్ధిలో ఉండాలి. ఆయన కార్యాలు ఏదైతే చెప్పారో, ఆయన పనులు ఏదైతే చెప్పారో దాన్ని మనం అభివృద్ధిలోకి తీసుకెళ్ళడానికి ప్రయాసపడినప్పుడు దేవుడు ఎల్లప్పుడూ మనకి తోడుగా ఉంటాడు. కాబట్టి ఈ మాటలు మీ మనసులో ఉంచుకుని ఆ విధంగా ప్రవర్తిస్తారని నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం గల తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాయన మీ పనిలో తండ్రి, మీ కార్యాభివృద్ధిలో ఎల్లప్పుడూ తండ్రి మేము ప్రయాసపడచ్చు మిమ్మల్ని ప్రేమించి మేము ముందుకు కొనసాగడానికి మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మా అందరికీ దయచేయండి. నాయన ఎల్లప్పుడూ తండ్రి ప్రేమ కలిగి సత్యం చెప్చు ముందుకు కొనసాగే వారు ఉండడానికి కృప దయచేయండి తండ్రి. నాయన మీరు చెప్పిన పని, మీరు ఏదైతే గద్దింపించారో ఆ గద్దింపుకు లోబడి తండ్రి మేమందరము ఎవరైతే మారు మనసు పొందలేదో వారు మారు మనసు పొందడానికి, అలాగే మేము మరింత ప్రయాసపడడానికి కృప చూపండి అయినా సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరికి ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి తండ్రి వారి వారి పరిధుల్లో వాళ్ళు పని చేయడానికి కృప దయచేయండి తండ్రి. సహాయం చేయండి ఆయన. ఎల్లప్పుడూ తండ్రి మీ పనిని, మీ కార్యాన్ని తండ్రి మీ ప్రేమతో చేయడానికి మా మనసులు సిద్ధపరచండి, స్థిరపరచండి ఆయన. మీ ఎప్పటికీ తండ్రి స్థిరులుగాను కదలని వారుగా ఉండడానికి కృప దయచేయండి ఆయన. సహాయం చేయండి తండ్రి. మేము ఎల్లప్పుడూ తండ్రి మిమ్మల్ని కీర్తించి స్తుతించి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని మహింపరిచేవారుగా, మిమ్మల్ని గణపరిచేవారుగా ఉండడానికి కృప దయచేయమని యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన మనవులు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్.